అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మూవీ అడ్డా ఇన్ ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈ రోజు మన ముందుకు వచ్చిన గెస్ట్ ఎవరంటే ఎక్కువగా 90s కిడ్స్ అయితే బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే నేను కూడా ఒక 90s కిడ్గా చెప్తున్నాను అనమాట. మనం స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఆయన సినిమాలు చూస్తూ ఉన్నాం. ఒక సాఫ్ట్ బాయ్, లవర్ బాయ్గా కనిపించిన ఆయన ఇప్పుడు గ్యాంగ్స్టర్గా, డిస్ట్రాయర్గా మారిపోయారు అనమాట. ఆయనే వెంకట్ మనోహర్ అలియాస్ మనందరికీ బాగా తెలిసిన హీరో వెంకట్ గారు అనమాట. మాట్లాడద్దు. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? హాయ్ దర్శన్. ఏంటి అసలు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 90s కంటే లేట్ 90s ఇస్ ద రైట్ వర్డ్. అంటే ఓకే, 90s కిడ్స్ స్కూల్ డేస్ కి వచ్చేసరికి, కాలేజ్ డేస్ కి వచ్చేసరికి 98 నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయ్యింది, సీతారాముల కళ్యాణం. అంటే నేను అనేది 90s కిడ్స్ స్కూల్ డేస్ కి వచ్చిన తర్వాత, అంటే 2000s కి వచ్చిన తర్వాత, యాక్చువల్లీ కాలేజ్ డేస్ కి వచ్చిన తర్వాత మీ సినిమాలు చూసారని చెప్తున్నాను. బట్ థింగ్ ఏంటంటే మీరు 25 years బ్యాక్, 20 years బ్యాక్ ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. రెగ్యులర్ గా చెప్పే మాట హీరోలకి అందరూ, ఇది రెగ్యులర్ గా చెప్పిన మాట కదా. అసలు నేను ఒక్కనే కాదు, అందరు హీరోలు అట్లాగే ఉన్నారు. లేదు 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 లేదు, ఇది కొంచెం ఎక్కువ డీపెస్ట్ గా చెప్తున్నాను. కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఎందుకు ఏమి చేంజ్ లేదు. ఇప్పుడు నాకంటే సీనియర్స్ ఉన్నారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలేబాబు, వెంకటేష్ గారు, అంటే జగపతి గారు, శ్రీకాంత్, వాళ్ళందరూ స్టిల్ దే ఫిట్ అండ్ ఫైన్ అట్లాగే ఉన్నారు. అండ్ నాతో పాటు వచ్చిన వాళ్ళు నాకంటే సీనియర్ కళ్యాణ్ అన్న అట్లాగే ఉన్నారు, పవన్ కళ్యాణ్ అన్న. అండ్ నాతో పాటు వచ్చిన మన హీరోలు ప్రభాస్ గానీ, మహేష్ బాబు గానీ, దే స్టిల్ అండ్ ఫిట్. వాళ్ళు రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉన్నారు కాబట్టి ఆ ఫీలింగ్, నాకు గ్యాప్ వచ్చింది కాబట్టి అట్లా అనిపిస్తుంది. బట్ ఎవ్రీబడి ఈస్ ఫిట్ అండ్ ఫైన్ నౌ డేస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటన్నా, డిస్ట్రాయర్ అంటే శివుడి పేరు పెట్టుకున్నారు, హరుడు. అంటే మనకి శివుడు కదా. యాక్చువల్లీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, పోలీస్ డీసీపీ శంకర్. డీసీపీ శంకర్. సో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. సో అందుకని హరుడు చిన్న, అంటే ఓం హరుడు బాగుంటుందని అనుకుంటున్నాం. సో ఓం యాడ్ అవ్వచ్చు. ఓకే, ఓం యూనివర్సల్ సైన్ కాబట్టి అంతా శుభం జరగాలని చెప్పి. బట్ థింగ్ ఏంటంటే అసలు షాక్ అయ్యాను నేను ఆ పోలీస్ యూనిఫామ్ లో చూసి. ఏంటి ఇది, ఏమన్నా ఒక 15 years బ్యాక్ తీసిన సినిమానా అనిపించింది. అంటే అట్లాంటి మాకు లుక్ వైజ్ నేను అంటున్నాను. ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ కనిపించారు నాకు. పటేల్ అండ్ నతాషా సింగ్, సలోని ఐటమ్ సాంగ్ చేసింది, స్పెషల్ సాంగ్. అలీ గారు ఉన్నారు. సో దీని డైరెక్టర్ వచ్చేసి హరుడు డైరెక్టర్ వచ్చేసి రాజ్ తాలూరి, అతని డెబ్యూ. సో మంచి మాస్ టేస్ట్, మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ టేస్ట్ ఉన్న డైరెక్టర్. తన మెయిన్ అడ్వాంటేజ్ అతనికి ఏంటంటే రైటింగ్. అతనే స్క్రిప్ట్ మొత్తం అతనే రాసుకుంటాడు, డైలాగ్స్ అతనే రాసుకుంటాడు. సో దాని మీద బాగా హోల్డ్ ఉంది. సో షూటింగ్ జరిగేటప్పుడు ఏదైతే నాకు స్క్రిప్ట్ ఇచ్చాడో, బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చాడో, 1 month ముందే బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చేసాడు నాకు. సో ఏదైతే అది ఇచ్చాడో అదే షూట్ చేశాడు. అండ్ ఎడిటింగ్ టేబుల్లో, ఎడిటింగ్ మీద కూడా అతనికి బాగా గ్రిప్ ఉంది. సో ఐ థింక్ రాబోయే కాలంలో అతను మంచి మాస్ డైరెక్టర్గా నిలబడతాడని నాకు ఒక స్ట్రాంగ్ నమ్మకం ఉంది. అంటే మీ మీద మాకు ఇప్పుడు దాకా ఇలాంటి ఇమేజ్ గట్టిగా పడలేదు. అంటే ముందు అన్ని, అంటే శివరామరాజ్ సినిమాలో కొంచెం మొరట అది ఉంటది, కొంచెం ఆ టచ్ ఉంటది. బట్ ఇట్లా ఒక కంప్లీట్ కమర్షియల్ హీరో లాగా ప్రెజెంటేషన్ ఫస్ట్ టైం మా రాజు చేశాడు. సో ఇప్పుడు ఏంటన్నా, అంటే మీరు ఎక్సైటెడ్ గా ఉన్నారా, లేదు ఎదుర్కోబోతుంది పెద్ద ఛాలెంజ్ కాబట్టి ఆ మోడ్ లో ఉన్నారా? ఛాలెంజ్ కంటే ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ నౌ. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు కంటే ఓవరాల్ ట్రేడ్ ఈస్ బికమ్ బెటర్. సో అండ్ ఐ హావ్, ఇప్పుడు నేను 4 projects చేస్తున్నా. హరుడు ఒకటి ఉంది, కళ్యాణంతో ఉంది, దెన్ రామ్ బజరంగ్, దాని డైరెక్టర్ సుధీర్ రాజ్ గారు, రాజ్ తరుణ్ అండ్ శాండీ హీరోలు, జార్జ్ రెడ్డి హీరో. సో దాంట్లో విలన్ క్యారెక్టర్ చేస్తున్నా. సో అది ఒక సెన్సేషనల్ గా ఉంటది తప్పకుండా. దెన్ ఇంకొక సినిమా నేను వేణు చేస్తున్నాం, దానికి ఇంకా టైటిల్ పెట్టాల. సో ఇట్లా 4 projects ఉన్నాయి. అండ్ మళ్ళీ హరుడు రిలీజ్ అవ్వగానే రాజ్ తాలూరితో ఇంకొక మాస్ మళ్ళీ సబ్జెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇట్లా లైన్అప్ ఉంది. ఇక్కడ నుంచి అయితే ఇంకా కంటిన్యూస్ గా ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఫర్ ష్యూర్. బట్ ఆ హెయిర్ కొంచెం ఎక్కువ పెంచుకున్నారు కదా, అది ఓజీ లుక్ అన్నా కొంచెం మాకెందుకు? హెయిర్ పెంచుకుంది యాక్చువల్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం పెంచాను. బట్ ఓజీ కంటిన్యూటీ కోసం కట్ చేయాల్సి వచ్చింది. అయ్యో.
బట్ మళ్ళీ ఇప్పుడు ఇంకో 2-3 మంత్స్ వెయిట్ చేయాలి మళ్ళీ ఆ హెయిర్ రావటానికి. మీరు వెయిట్ చేస్తారు అవసరమైతే ఓజీ కోసం కదా మీకున్న ఇష్టానికి. అంతే కదా మరి. Yeah. ఎందుకంటే నేను సబ్జెక్ట్ వెనుకోకుండా ఏంటి నా రోల్ అని అడగకుండా చేసింది రెండు సినిమాలు. ఒకటి అన్నయ్య, ఒకటి ఓజీ. ఒకటి అన్నయ్యతో ఇంకోటి ఒకటి తమ్ముడు, అన్నయ్యతో, ఒకటి రెండు అన్నయ్యతో. రెండు అన్నయ్యతో. సూపర్ సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వస్తున్నారు కాబట్టి హరుడు, మీరేంటి మీ ఇమేజ్ ని రీడిఫైన్ చేస్తున్నారు అనుకుంటున్నారా, లేదు ఇది రీ ఎంట్రీ కింద కన్సిడర్ చేస్తున్నారు? అంటే రీ ఎంట్రీ అని ఏం చెప్పలేం, అట్లా ఏం లేదు. ఎందుకంటే ఓకే మధ్యలో యాక్చువల్ నాకు బ్యాక్ ఇంజరీ అయింది. ఓకే. సో దానివల్ల 6-7 ఇయర్స్ నేను వర్క్ చేయాల. బట్ 2019 నుంచి నేను అన్నపూర్ణ స్టూడియోస్ వెబ్ సిరీస్ చేశాను వాళ్ళది, అన్నపూర్ణ స్టూడియోది, ద బేకర్ అండ్ ద బ్యూటీ. ఆహాలో. దెన్ ఆహాలో వచ్చింది అది. దెన్ అది మంచి సక్సెస్ అయింది. బట్ యాక్చువల్లీ అంటే ప్రాబ్లం ఏంటంటే అది ఇనీషియల్ స్టేజెస్ లో ఓటీటీ అనేది కొత్తగా వచ్చినప్పుడు వచ్చింది అది. సో అందుకనే మేబీ అంత పాపులర్ కాలేదను. బట్ చాలా మంచి సిరీస్ అది. దెన్ మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ది జీలో వచ్చింది లూజర్ 2. యాక్చువల్లీ 3కి నాది మెయిన్ ఉంటుంది దాంట్లో. ఐ డోంట్ నో అది ఉండదో తెలియదు నాకు. బట్ సో ఆ రెండు చేశాను. దెన్ మూవీస్ గ్యాప్ వచ్చింది బాగా డెఫినెట్లీ. అంటే మేము లాస్ట్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చూసాం మిమ్మల్ని. ఇది రన్ మా నాన్న సూపర్ హీరో, అది మన లూజర్ డైరెక్టర్, అది జస్ట్ గెస్ట్ అపీరెన్స్. అదే సర్కిల్ డైరెక్టర్ అభిలాష్ ఉండాల్సిందే అంటే జస్ట్ ఒక్క సీన్, క్యామియోలు అన్ని, జస్ట్ స్మాల్ వన్. అంటే ప్రమోషన్ వచ్చింది అన్నప్పుడు డీసీపీ కదా సర్కిల్ ఇన్స్పెక్టర్ నుంచి. అంటే ఇఫ్ యు నోటీస్ అంటే మనకి ఒక హెవీ బడ్జెట్ లేకోకుండా నార్మల్ మీడియం బడ్జెట్ లో మాస్ సినిమాలు లేవు మన తెలుగు ఇండస్ట్రీలో. సో ఆ స్పేస్ ని ఏం చేస్తున్నాం మేము, లెట్స్ సీ. ఓకే. సో హరుడు ఒక మంచి యాక్షన్ ప్యాక్డ్ ఒక మాస్ సినిమా చూడబోతున్నాం అని మాకైతే. హరుడు ఐ థింక్ అదే చెప్పాను కదా, స్క్రిప్ట్ కొంచెం కొత్తగానే ఉంటది, డెఫినెట్లీ డిఫరెంట్ గా ఉంటది. అండ్ సస్పెన్స్ ఉంటది, యాక్షన్ ఉంది, కామెడీ ఉంటుంది, సాంగ్స్ కూడా, మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. సో అంటే ఒక కంప్లీట్ ప్యాకేజ్, ఒక ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ ప్యాకేజ్ మూవీ హరుడు. ఓకే. సో ఇప్పుడు రవితేజ గారు, మీరిద్దరు అన్నదమ్ములు యాక్చువల్లీ అన్నయ్య సినిమాలో. అవును.